అమ్మా బా ఆ ఫోటోలు దొరుకుతాను గానీ నాన్నకు అన్నబెట్టో ఆకలేస్తుందంట. అదేట మాల పగలు కొట్టేసావా? సర్లే ఆ గాజు ముక్కలు నేను తీసేస్తాలే గాని నువ్వు వెళ్ళి నాన్నకు అన్నబెట్టో. ఎందుకమ్మా ఏడుస్తున్నావా? ఫోటోనే కదా పగిలిందే, రేపు కొత్తది కొనుక్కుందాంలే. ఏటి నీకు భయంగా ఉందా? మనసు కీడు శంకిస్తుందా? ఏం కాదులే అమ్మా. అమ్మా అనే కీటి కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండవు. రేపు ఈ పాటికల్లా కొత్త ఫోటో కొనుక్కొస్తాను. భగవంతుడా, ఏటి ఇలా జరిగింది? అమ్మకి ధైర్యం చెప్పాను కానీ నాకు కూడా ఎందుకు భయమేస్తుంది స్వామి. మా అన్నయ్యకి ఏటి కాకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి. అమ్మా, ఈ డబ్బంతా ఏం చేస్తావు? ఇంట్లోనే ఉంటే రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికిపోతావేమో, అందుకే వీటిని తీసుకెళ్లి ఇంటెనకాల గొయ్యి తీసి పాతి పెడుతున్నాం. గోతిలో పాతి పెడుతున్నావా? పొరపాటున ఎవరైనా చూస్తే డబ్బు మొత్తం కొట్టేస్తారుగా. ఏవే, అది నోరా డ్రైనేజీ ఏరా? నోట్లో నుంచి ఒక్క మాట మంచిగా రాదా? ఏమోనమ్మా, నాకు అనిపించింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. అక్క నీలాంబర అలాగే వాగుద్ది గాని ఆటికెళ్దాం పదక్క. సరే, నేను ముందెళ్తాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా, వీళ్ళు ముగ్గురు కలిసి మూటలు తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా అవి డబ్బు మూటలు అయి ఉంటాయి. ఈ విషయం వెంటనే చిట్టమ్మకి చెప్పాలి. చిట్టమ్మా, చిట్టమ్మా, త్వరగా బయటికి వెళ్దాం రా. ఎక్కడికి బావా? చెప్తాను రా. ఆ అద్భుతమైన దృశ్యం చూస్తే థ్రిల్ అవుతాం. అలాగా, సరిపదల్లా. త్వరగా తవ్వరా, తవ్వు. నీలు, అటు కూడా చూడవే. అలా చూస్తావేంటి నీలు? నేను ఇక్కడ గొయ్యితో అవుతున్నాను కదా, నువ్వు కూడా ఏదోటి హెల్ప్ చేయొచ్చు కదా. తీసుకో. అలాగే ఏడు చేస్తున్నావే? నువ్వే కదా మామయ్య ఏదో ఒకటి చేయమన్నావు, అందుకే ఈ మట్టి తీసి గోతిలో వేస్తున్నాను. ఏడ్చినట్టు ఉంది. ఏదో ఒకటి చేయమంటే తవ్విపోసిన మట్టిని తిరిగి గోతులో వేయటం కాదు. మరి వాడు చేసే పనికి సహాయం చేయవే. మావయ్యకి నేను సాయం చేయను. ఎందుకు? నేనిద్దరు పిల్లల్ని కనాలని చూస్తుంటే మావయ్య ఏమైనా సాయం చేస్తున్నాడా? నేను ఆయనకెందుకు సాయం చేయాలి? ఛీ, నోర్మోయ్. నువ్వు పిల్లల్ని కనాలంటే వాడెలా సహాయం చేస్తాడే? అంటే భాస్కర్ని నన్ను కలపడానికి ఏవైనా ప్రయత్నిస్తున్నాడా అని అంటున్నాను. ఓహో, అలాగా. వాడు స్టేషన్లో ఉంటే నీకెలా పిల్లలు పుడతారే? పోనీ నేను స్టేషన్కి వెళ్తే అక్కడ పుడతారమ్మా? ఇంకొకసారి పిల్లలు అంటే ఇదే గోతిలో నిన్నేసి పాతేస్తాను. నోరు మూసుకో. హెల్ప్ చెయ్యి. అలాగేనమ్మా.
బావా ఆ మూట్లేడు. నీకు ఇంకా అర్థం కాలేదా? రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు కదా, అందుకని మా అమ్మ డబ్బులు మొత్తం మూట కట్టేసి గోతులో పాతేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకుండా ప్లానింగ్ అనమాట. అవును. పాతేని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది గాని నా నుంచి అలా తప్పించుకుంటుంది అంటే ఇంకా అర్థం కాలేదేటి బావా? పాపం అక్క తమ్ముళ్ళు ఎంతో కష్టపడి మూటలు గోతులో పాతేస్తున్నారు. ఆళ్ళిలా ఎలగానే మనం అలా వెళ్ళిపోయి ఆ గోతులో ఉన్న డబ్బంతా కొట్టుతున్నాం. తెల్లారి నాకు గోతులో డబ్బులు లేవని తెలుసుకొని మీ అమ్మ గుండె ఆగిపోతాయి. ఇది వచ్చిటమ్మా, మా అమ్మకేం కాకూడదు. మా అమ్మ నిండు 100 ఏళ్ళు బతకాలి. నువ్వేం భయపడకు బావా, పాపి సిరాయివని మీ అమ్మ నిండు 100 ఏళ్ళు బతికేస్తుంది. మా అమ్మని పట్టుకుని పాపాత్మురాలంటావా? మీ అమ్మ నేనెక్కడ పట్టుకున్నానా? దూరంగానే ఉన్నాను కదా. అబ్బో, రాత్రి వేళ చలిగాలిలో పంచులో అన్నమాట. ఒరే త్వరగా కానివ్వండిరా, తొందరగా తవ్వండి. అటు మట్టిని అటు పోయండి. రా పట్టు. పటక త్వరగా మట్టి కప్పేయండి. ఒరే అవతారం, ఇక్కడ కూడా. ఒరే అవతారం, మనం డబ్బులు పాతి పెట్టడం ఎవరు చూడలేదుగా? ఎవరు చూడలేదక్క. నువ్వెలా చెప్తావు మావయ్య? రేపు ఉదయం కల్లా డబ్బు ఈ గోతులోనే ఉందనుకో ఎవ్వరూ చూడనట్టు, గోతులో డబ్బు లేదనుకో ఎవరో ఒకరు చూసినట్టు. అదే గుర్తు. వెళ్దాం పదండి. ఎందుకైనా మంచిది, ఈ గోతు దగ్గర నువ్వు కాపలా పడుకో. నా జాగ్రత్త నేను పడ్డాను లేక. రండి. మావయ్య జాగ్రత్త, మర్రి చెట్టు కింద పడుకుంటున్నావు, దయ్యాలొస్తాయి. ఏటి దెయ్యాలా? రే, అది అలాగే భయపెడుతుంది కానీ నువ్వు ధైర్యంగా పడుకో. నువ్వు పద అత్తి. ఒరే అవతారం, జాగ్రత్త. జాగ్రత్త, చూసుకో. అయ్య బాబోయ్, మర్రి చెట్టు కింద దెయ్యాలుంటాయా? ఇప్పుడు అక్కడి ఎలా పడుకోవాలి? అచ్చి బాబోయ్, ఏటి బావా, మనం వెళ్ళి కూతురు డబ్బులు కొట్టేద్దాం అనుకుంటే మీ మావ ఏటి కోతి కండక్కలాగా అక్కడే పడుకున్నాడా? ఎంతసేపు పడుకుంటాడు చిట్టమ్మా? ఆల్రెడీ మా అక్క హింట్ ఇచ్చిందిగా, మా మావయ్యకి దయ్యాల భయం ఉందని. ఇంకెందుకు ఆలస్యం? మా మావయ్యకి దయ్యాలను చూపించామనుకో ఇట్టే పారిపోతాడు. ఆ తర్వాత ఆ మూటలన్నిటిని మనం తీసుకొచ్చేయచ్చు. అవును, ఇప్పటికిప్పుడు దయ్యం అంటే ఎక్కడ దొరికితే? మన ఇంట్లో అచ్చుగుద్దినట్టు దయ్యంలాగే ఉండే ఒక వ్యక్తి ఉంది. ఆవిడెవరు? ఎవరు? గుర్తెచ్చుకో. గుర్తు రావట్లేదు బావా. ఇప్పుడు మీ అమ్మని ఒకసారి గుర్తెచ్చుకో. ఏంటి గుర్తొచ్చింది బావా, మా అమ్మ కనుక వేసవేస్తే అచ్చు కొత్తినట్టు దయ్యంలాగే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పానా? సాలే, మా అమ్మని దేవతలా చూస్తాం అనుకుంటే దయ్యంలా చూస్తున్నావా? సర్లే, మనకిప్పుడు పని జరగడం ముఖ్యం. వెళ్ళి మీ అమ్మని పట్టుకొచ్చి పని ముగించేద్దాం. అలాగే బావా, వెళ్ళు. అతను ఇదేటి ఉన్నట్టుండి గాలి వచ్చేస్తుంది. పైగా చుట్టూ సింహశేఖరగా ఉంది. శ్రీ ప్రసన్న
బాబాయ్ గజ్జల సౌండ్ వస్తుందండి. అయ్య బాబాయ్ అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టుంది. ఎవరక్కడ? పిలుస్తున్నాను కదా పలకరేటి. ఎవరు? అబ్బా అయ్యో అమ్మా నువ్వు కత్తమ్మా దయ్యం క్యారెక్టర్ కి అచ్చుకుతున్నట్టు సరిపోయా. ఊరికే అన్నానులేవే, నువ్వు వేసి వేయకపోయినా దయ్యంలాగే ఉంటావు కదా. ఊరికే అన్నానులే. బావా గొంతు తవ్వాలి, తొందరగా తీసుకురాపా. ఒక నిమిషం చిట్టి. తొందరగా రాపా. అవతారం అవతారం నన్ను చూసి దయ్యం అంటావేంట్రా? అయినా నిన్న గొయ్యి దగ్గర పడుకోమంటే లోపలికెందుకు వచ్చావురా? అక్క రాత్రి గొయ్యి దగ్గరికి పెద్ద దెయ్యం వచ్చిందక్క. దాన్ని చూసి భయం వేసి ఇంట్లోకి వచ్చి పడుకున్నా. ఉద్ధరించావు ఎడ్డదవా. మనింట్లో దయ్యం ఉండడం ఏంట్రా? నిజమక్క, నా కళ్ళతో నేను చూశాను. ఛీ పిరికెదవా, నువ్వింత పిరికొడవని కల్లో కూడా అనుకోలేదురా. అమ్మా అమ్మా నువ్వేటి ఇంకా వేసం తెలీదా? ఎంత నిద్రొస్తే మాత్రం ఇలాగే పడుకుంటావా? పొరపాటున ఎవరైనా చూస్తుంటే రాత్రి దయ్యంలాగా వచ్చింది నువ్వేనని గుర్తుపట్టేవాళ్ళు కదా. తొందరగా వెళ్ళి ఏసి మార్చుకోపా. నాయనా నేను చూసాను కాబట్టి సరిపోయింది. పొరపాటున కాంతమ్మతో చూస్తుంటే కొంప కొల్లేరయ్యుండేది. అమ్మా కాఫీ. బుద్ధి లేని అడ్డగాడిదా. తొందరగా వెళ్ళి ఆ గొయ్యిలో డబ్బులున్నాయో లేదో చూడు. అలాగే అక్క. దెయ్యమా? దెయ్యం ఎక్కడుందే? నా కళ్ళతో నేను చూసానమ్మా. నా ముందు నుంచే పరిగెత్తింది. ఇదిగో అక్క, నీలంబర్ కూడా చెప్తుందిగా. ఎప్పటికైనా నువ్వు నమ్మక్క. ఏ నీలు, నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇంతలా ఉంది. నన్ను భయపెట్టేసింది. నా గుండె గట్టిది కాబట్టి నా పిల్లల కోసం నేను బతుకుదామని ధైర్యంగా పారిపోయి వచ్చేసాను. లేదంటే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి ఉండేదాన్నమ్మా. వీడేవో రాత్రి కళ్ళలు, నువ్వేవో పగటి కళ్ళు. ఇద్దరికిద్దరు సరిపోయారు. త్వరగా వెళ్ళి స్నానాలు చేయండి. అవతల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చే టైం అయింది. అలాగే అక్క.
కాంతమ్మ గారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వీళ్ళేనన్నమాట. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నమస్కారం సార్. ఇల్లు మొత్తం సోదా చేసుకోండి సార్. ఒక్క అక్రమాస్తి నా పేరు మీదున్నా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించేయండి. అవునండి, మా అమ్మ పేరు మీద ఒక్క అక్రమాస్తి కూడా లేదు. ఎందుకంటే నిన్ననే ఆస్తులన్నీ చిట్టమ్మ పేరు మీద రాసేసింది. ఒసేయ్, ఆ విషయాలన్నీ వాళ్ళు అడిగారా? వాళ్ళు అడగకపోతే మాత్రం చెప్పాల్సిన బాధ్యత మనకు లేదమ్మా. సార్, నేను చెప్తున్నాను, మీలో దమ్ముంటే, ధైర్యం ఉంటే మా అమ్మ పేరు మీద అక్రమ ఆస్తులున్నాయని నిరూపించండి. సార్ సార్, మా వదిన అలాగే మాట్లాడుద్ది గానీ మీరు వచ్చిన పని మీరు కానివ్వండి. ఓకే మేడం. మిస్టర్ అజయ్, డోర్స్ అన్ని లాక్ చేయండి. అలాగే సార్. వీళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయించండి. ఓకే సార్. విన్నారు కదమ్మా, దయచేసి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. సురేష్, నేను వెళ్ళి ఆ డోర్లని లాక్ చేయి. ఓకే సార్. వెళ్ళు. చూడండి కాంతమ్మ గారు, సార్, మీ ఇల్లంతా సోదా చేయబోతున్నాం. దయచేసి మీరు మాకు సహకరించాలి. తప్పకుండా సార్. బీరువా కూడా ఓపెన్ చేసుంది. ఆ కిందరలోనే నగలున్నాయి. ఇంటి బయట గొయ్యిలో డబ్బులున్నాయి. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? వాట్? ఇంటి బయట గొయ్యిలో డబ్బులున్నాయా? సార్, ఇదొక తింగర్ది సార్. దాని మాటలు మీరు పట్టించుకోకండి. మీరెళ్ళి రూమ్స్ అన్ని సోదా చేసుకోండి. ఓకే మేడం. కమ్ ఆన్ గాయ్స్, ఫాలో మీ. ఇదేంటండి, ఇల్లు చూస్తేనేమో రాజకోటలా ఉంది, ఆస్తులు చూస్తేనేమో ఆవగింజంతున్నాయి. ఏం చెప్పమంటారు సార్? ఏ క్షణాన నేను రాజకీయాల్లోకి వెళ్ళానో అప్పట్నుంచి ప్రజాసేవకే నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేస్తున్నాను సార్. నా ప్రజలే నా బిడ్డలనుకున్నాను, వాళ్లే నా సర్వస్వం అనుకున్నాను. అందుకే కష్టపడి కూడబెట్టిన పైసా పైసా డబ్బుని, ఆస్తుల్ని అన్నింటినీ నా ప్రజలకే దారదత్తం చేశానండి. ఏది ఏమైనా మీరు రియల్లీ గ్రేట్ మేడం. సార్, ఏమయ్యా, ఆ రూమ్ లో ఏమైనా దొరికాయా? ఏం లేవు సార్. సార్, ఏమయ్యా, నీ సంగతి ఏంటి? సెర్చ్ చేశాను సార్, ఎక్కడా చిల్లి గవ్వ కూడా దొరకలేదు. వెరీ గుడ్. హాల్లోకి వెళ్దాం రండి. చిట్టమ్మ ఎవరు? నేనే సార్. నీ పేరు మీద ఊరి చివరి 50 ఎకరాల పొలం ఉందా? అవును సార్. ఆ ఆస్తి నీకు ఎలా వచ్చింది? కష్టపడి సంపాదించాను సార్. కష్టపడ్డారా? అవును సార్. ఎండనక, వాననక, పగలనక, రేయనక స్వీట్లమ్మింది సార్ మా చిట్టమ్మ. అలా ఆ డబ్బుతోనే ఈ 50 ఎకరాల పొలం కొనింది. స్వీట్లమ్మి 50 ఎకరాల పొలం కొన్నారా? దానికి ఆశ్చర్యపోతారేంటి సార్? దాని కింద 30 ఎకరాల మామిడి తోట ఉంది. దాన్ని కూడా చూడండి. అవును సార్. అవును, 30 ఎకరాల మామిడి తోట ఉంది. అవునండి, మొన్నే బయట మొబైల్ క్యాంటీన్ పెట్టాను. ఆ డబ్బుతో అది కన్నాను. మొబైల్ క్యాంటీన్ పెట్టి 30 ఎకరాల మామిడి తోట కొన్నారా? దానికి షాక్ అవుతారేంటి సార్? 50 ఎకరాల అరటి తోట కూడా ఉంది, చూడండి. అవునుంది. ఇదెలా సంపాదించారు? గేదెల పాలమ్మి సార్. పాలమ్మితే 50 ఎకరాల అరటి తోట కొనొచ్చా? ఏటండి ఆటకి అంత సాకైపోతున్నారో? కష్టపడి సంపాదించామని చెప్తున్నాం కదా. వాట్ రబీష్ ఆర్ యూర్ టాకింగ్? పాలమ్మి 50 ఎకరాలు, స్వీట్లమ్మి 50 ఎకరాలు, మొబైల్ క్యాంటీన్ పెట్టి 30 ఎకరాలు కొన్నామంటే మీ కంటికి మేము వెధవలా కనిపిస్తున్నామా? మిస్టర్ అజయ్, ఈ ఆస్తులన్నీ సీజ్ చేయండి. బ్యాంక్ అకౌంట్లన్నీ బ్లాక్ చేసేయండి. చిట్టమ్మని అరెస్ట్ చేసి మన ఆఫీస్కి తీసుకురండి. ఈవిని ఎంక్వైరీ చేయాలి.
ఏంటి సార్, చిట్టమ్మని అరెస్ట్ చేస్తున్నారా? ఎస్, ఇవన్నీ సక్రమంగా వచ్చిన ఆస్తులని మాకు నమ్మకం కలిగితేనే చిట్టమ్మని రిలీజ్ చేస్తాం. లేదంటే ఆస్తులన్నీ సీజ్ చేసి చిట్టమ్మని అరెస్ట్ చేస్తాం. సార్, చిట్టమ్మని కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఆ ఆస్తుల్ని మాత్రం వదిలేయండి సార్. ఏమా, ఈ ఆస్తులన్నీ చిట్టమ్మవే కదా? అవును సార్. మరి ఆస్తుల గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు సార్, ఎంతైనా పాపం తను కష్టపడి సంపాదించింది కదా. ఇంకా చూస్తారేంటయ్యా, చిట్టమ్మని అరెస్ట్ చేయండి. సరే 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 బావా, వీళ్ళని అరెస్ట్ చేస్తారంట బావా. నాకు అదే షాకింగ్ గా ఉంది చిట్టమ్మ. సార్, నిజానికి ఈ ఆస్తులన్నీ చిట్టమ్మవి కాదు సార్, మా అమ్మవే. ఇలా మీరు అరెస్ట్ చేస్తారని ముందు తెలిసే మా అమ్మ చిట్టమ్మ పేరు మీద ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసింది. చూడు బాబు, నువ్వేమన్నా చెప్పాలనుకుంటే కోర్టుకొచ్చి చెప్పుకో. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేం. ఇంకా ఆలస్యం చేస్తారంటే తీసుకురండి. సరే సరే, నిజం సారు, నిజంగా ఈ ఆస్తులన్నీ నాయి కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుందని ఈ ఆస్తులన్నీ నా పేరు మీద రాసింది మా